హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కోడిపిల్ల, కుక్కపిల్ల, ఆడపిల్ల అంటే 2 యాడ్ చేశాను ఎక్స్‌ట్రాగా. కాదేది కవిత్వం అనర్హం అని చెప్పారు. కానీ నాకిక్కడ పాపం ఇక్కడ వెనక కనిపిస్తున్నాడు కదా! ఈయన బాధ చూస్తే శాలరీలు, డీఏలు, టీఏలు ఇయన్నీ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ప్రామిస్ చేసిందో అందుట్లో ఒక్కటి కూడా ఇవ్వకపోతే ఆ బాధ పాట రూపంలో తన్నుకొనొస్తదేమో అనిపిస్తుంది. పాపం 'ఓ ప్రియా ప్రియా' అనే అద్భుతమైనటువంటి డ్యూయెట్ సాంగ్‌ని డ్యూయెటా? ఓకే. ట్రాజెడీ సాంగే అది. విడిపోయే టైంలో. లవ్ సాంగే కానీ అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. అటువంటి పాటని ఈయన, ఈయన వర్షన్‌లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన సంధించాడు. ప్రభుత్వం అంటే మళ్ళీ మీరు తెలంగాణ ప్రభుత్వం అనుకోకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత గొప్పదైనటువంటి సూపర్ సిక్స్‌లో సగం సగం ఎగరగొట్టేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటూ ఉన్నారు. అటువంటి ప్రభుత్వం పైనే ఈ వ్యక్తి కూడా టీఏడీఏలు వాళ్ళకివ్వాల్సినటువంటి ప్రామిస్ చేసినటువంటి వాటిపైన ఒక అద్భుతమైనటువంటి ఒక పాటని మన కోసం ప్రెజెంట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా నాకైతే ఆ పాట వినాలనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ బ్రో. యో అటాక్. డియే డియే మా డియే డియే అబ్బా! ఒక్కసారి ఈయన గొంతులో అర్థం చూస్తుంటే మంచి సింగర్ అయ్యేవాడబ్బా! ఎంకరేజ్ చేయలేదు ఇంట్లో వాళ్ళు. కొట్టన్నా కొట్టు ఏసేయ్. రావా వచ్చి కలిసిపోవా ఒకటా రెండా రెండా మూడా మూడా నాలుగయ్యే నేడు ఓ డియే డియే మా డియే డియే 4 డీఏలు ఇవ్వలేదంట. ఆయన బాధ ఒకటా, రెండా, మూడా, నాలుగా? 4 డీఏలు ఇవ్వలేదంట. నిప్పులాంటి మనిషి ముఖ్యమంత్రి అయ్యారు వేతన జీవుల వేత్తలు ఎందుకో విడిచారు బోలెడన్ని మాటల ఆశలెన్నో చూపారు కాలమెంత గడచినా ఒక్కడియే ఇవ్వరు ఈయన రాసుకొని కింద పెట్టుకుంటున్నారు. మాటికోసారి లిరిక్స్ చూసుకుంటున్నారు. అయినా కూడా అద్భుతంగా ఉంది. మాటలెన్నో మాట్లాడారు. ప్రామిస్‌లెన్నో చేశారు. అయినా కూడా ఒక్క డీఏ ఇవ్వట్లేదనేది ఈయన వర్షన్. కుమ్మండి సార్. ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో తెలీదు. అయ్యారు పిఆర్సి ఇస్తారో ఎవ్వరో కష్టమే. ఆడిన మాట తప్పుట పాడి కాదు పాలకులకు రాజనీతి విడుచుట తగదు నాయకులకు గతకాలము వాడిలా కావద్దు మీరు గతకాలం వాళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇవ్వలేదనుకుంటా. అందుకే దానికి దీనికి కలిపి గట్టిగా ఏస్తున్నారు గురుగారు. ఏంటి సార్? ఏంటి? సారీ. కాలమెంత గడచినా ఒక్కడియే ఇవ్వరు ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో అయ్యారు పిఆర్సి ఇస్తారో ఎవ్వరో ఎవరో ఆడిన మాట తప్పుట పాడి కాదు పాలకులకు రాజనీతి విడుచుట తగదు నాయకులకు గతకాలము వాడిలా కావద్దు మీరు సూపర్. ఓ డియే డియే మా డియే డియే ఒక్కసారి రావా వచ్చి కలిసిపోవా ఒకటా రెండా రెండా మూడా మూడా నాలుగయ్యే నేడు డియే డియే మా డియే డియే ఆంధ్రప్రదేశ్‌లో
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే టీఏడిఎల్ రావాలో, ఐఆర్‌సీ అయన్నీ రావాలో వాళ్ళ బాధలు, వ్యధలు అద్భుతమైనటువంటి కడుపు వేదనతో అల్లాడుతున్నటువంటి వీళ్ళు విరహ వేదనతో వాళ్ళు పాడిన పాటని రిపీట్‌గా తీసుకొని కుమ్మేస్తూ ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే చంద్రబాబు సార్ ఈ పాట నిజంగా మీకు డెడికేట్ చేయాలి. ఎందుకంటే నాయకులకు తగదు అన్నారు. మీరే నాకు తెలిసి ఇప్పుడు కూటమి నాయకుడు అనుకుంటా. ఈ మాట అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారో లేదో. అదే ఇద్దరు నాయకులు వాళ్ళకి తెలియదు ఏదైనా రైతులను వదిలేశారు గాలికి. మిర్చి రైతులను వదిలేశారు. పొగాకు రైతులను వదిలేశారు. మామిడి రైతులను వదిలేశారు. ఉల్లి రైతులను వదిలేశారు. టమాటా రైతులను వదిలేశారు. అందరిని వదిలేశారు. రైతుల బతుకులు దుర్భరం చేశారు. మేము పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్తే అక్కడ ఆ రోజు లెటర్ రాయటం చంద్రబాబు నాయుడుకి పరిపాటి అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్‌కి రైతులకు మద్దతు ధర కావాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్ అనేసి. ప్రజల పక్షాన ఉండవలసినటువంటి గవర్నమెంటు వాళ్ళని వదిలేసి విచ్చలవిడిగా ఒక హెలికాప్టర్‌కి 300 కోట్లు పెట్టుకొని, మీరు ఫ్లైట్‌లో అటు ఇటు జర్నీ చేయటం కోసం 20 కోట్లు ఖర్చు పెట్టి, ఏదో విజయవాడ, కోదాడ బస్సులాగా లెగిస్తే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి, విజయవాడకి డైలీ సర్వీస్ చేస్తున్నటువంటి మీ అత్యంత రిచ్చి, రిచ్ అంటే రిచ్చో రిచ్చి రిచ్చభ్యః ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి మా విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఆరోగ్యశ్రీ తీసేశారు. మేమేం మాట్లాడలా. వాలంటరీ వ్యవస్థని ఎత్తేసి 2,70,000 మంది జీవితాలు నాశనం చేశారు. మేమేం మాట్లాడలే. ఎందుకంటే మాకు చేత కాదు. ఇంటింటికి రేషన్ అందించే వ్యాన్స్‌ని తీసేసాం. ముతక వాళ్ళు నడిచి వంగి నడవలేని వాళ్ళు ఆ మూటలు మోయలేక ఇబ్బందులు మాకు కళ్ళారా చూయించారు. మేమేం మాట్లాడలా. మెగా డిఎస్సీ అని ఇప్పటిదాకా దగా చేస్తూనే ఉన్నారు. ఏం మాట్లాడలా. సూపర్ 6లో మొత్తం సంవత్సరానికి 3 సిలిండర్లని 16 నెలలకు ఒక సిలిండర్ ఇచ్చినా ఏ టు జెడ్ మూసుకొనే కూర్చున్నాం. 108 తీసేశారు. 104 తీసేశారు. ప్రజలకి హాస్టల్‌లో సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదనేసి వాదనలు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్లు లేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మహిళలు పడిన దాడులు జరుగుతుంటే దానిపైన మాట్లాడే వాయిసే లేదు ఆంధ్రప్రదేశ్‌లో. మెడలు గొక్కునేవాడికి లేదు. తొడలు కొట్టేవాడికి లేదు. చివరికి విన్నారా తమ్ముళ్ళో నిజమా కాదా అనే వ్యక్తికి కూడా లేదు. సో, ఈళ్ళంతా ఓకే. విద్య చెప్పేవాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళ జీవితాలు కూడా పాపం చివరికి పాటలు పాడుకునే స్థితికి తీసుకొచ్చారు. అడుక్కునేది. అంటే ఎవరు రైల్లో పాడుకుంటా ఉంటారు ముష్టి వాళ్ళు కొట్టుకుంటా. ఆ తర్వాత గుడి దగ్గర పాడుకుంటా ఉంటారు ముష్టి వాళ్ళు. అక్కడక్కడ చిన్న చిన్న స్టేజ్‌లు ఏర్పాటు చేసుకొని లైవ్ ఆర్కెస్ట్రాలో వాళ్ళు డబ్బులు యాచిస్తూ ఉంటారు. వాళ్ళకన్నా దిగజార్చారు వీళ్ళ బతుకుల్ని. ఎక్కడ సక్సెస్ అయిందో నాకు అర్థం కాదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు. మహా అయితే ఎందుట్లో సక్సెస్ అయిందంటే వేరే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీలకి, ఊరు పేరు లేని సో కాల్డ్ చెత్త కంపెనీలకి, పవన్ కళ్యాణ్ బినామీలకి రూ. 100కి, రూ. 20కి, రూ. 1 పొలాలు, స్థలాలు అమ్మేయటంలో నిమగ్నమై ఉన్నారా? ఓహ్! ఇలాగే పోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు కూడా పట్టిద్దంటూ ఆయన పాటలోనే వార్నింగ్ ఇచ్చారు. మేమైతే డైరెక్ట్‌గా చెప్తున్నాం. రాబోయే ఎలక్షన్స్‌లో మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కదారికి వెళ్తది. సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని డామినేట్ చేస్తది. సో, కొంతమంది దమ్మున్న జర్నలిస్టులున్నారు. పొలిటీషియన్స్‌కి దొరికిన ప్రతి దాన్ని నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా యాజ్ ఇట్ ఈజ్ గుద్దిపడేస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారో ఆలోచించుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.